హాయ్ అండి అందరికీ. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటది కదా క్రియేటివిటీ. సో, నా క్రియేటివిటీతో నా సొంత ఐడియాతో చేసినవి మాక్సిమం నేను చేసిన ప్రతీది కూడా నా సొంత ఐడియా మాక్సిమం అండి. సో, అంటే ఎక్కడైనా మనం చూస్తాం గానీ, బట్ సేమ్ ఎగ్జాక్ట్‌గా అయితే చెయ్యను. నేను కొంచెమైనా సరే మార్చి చేస్తాను. సో, అలా చేసిన దానిలోది ఇయర్ రింగ్స్ కూడా చాలా అయితే నేను అప్‌లోడ్ చేశాను. మీరు చూసే ఉంటారు. చూడకపోతే గనక మీకు కావాలనుకుంటే గనక చూడండి. ఫస్ట్ లక్ష్మీ కాసు అంటించి, తర్వాత ట్రయాంగిల్ షేప్ యెల్లోవి అంటించేయాలి. సో, అంటించిన తర్వాత మధ్యలో గ్యాప్స్‌లో మళ్ళీ పర్పుల్ అంటే నాకు ఆ 2 కాంబినేషన్ సారీ కోసం నేను ఆ 2 కాంబినేషన్ వేసాను. మన ఇష్టం. అది మన కలర్స్ అయితే మన చూజ్ అనమాట. సో, దాని తర్వాత మనం అది ఆరిపోయిన తర్వాత చుట్టూ ఉన్న కవర్‌ని కట్ చేసేయాలి. జస్ట్ సింపుల్‌గా స్టడ్ అంటించేయాలి అంతే. వెరీ అంటే వెరీ సింపుల్. బట్ వెరీ ఎలిగెంట్‌గా ఉన్నాయి. ఎక్కడికెళ్ళినా సరే చక్కగా ఎంత బాగున్నాయి, అంత చక్కగా చేసుకుంటారని అడుగుతారు కదా! కొన్ని వస్తువులు మనం చేసుకున్నట్లు దానిలో ఇది కూడా ఒకటండి. చాలా అంటే చాలా బాగున్నాయి. పట్టు సారీస్ మీదకైతే సూపర్ అనమాట ఇంకా అసలు. ఎందుకంటే లక్ష్మీ కాస్ ఉంది. చాలా ట్రెడిషనల్‌గా ఉంది. చాలా అయితే చాలా ఉంది. చాలా అందంగా ఉందనమాట. సో, నెక్స్ట్ ఇదేంటే ఇది అసలు మీరు ఎక్కడ చూసుంటారేమో కూడా నాకు తెలిసి. అంటే కొంచెం వేరే మోడల్ అనమాట. సో, చూసారు కదా! నేనంటే హాఫ్ బీడ్స్ అవి. హాఫ్ బీడ్స్ నేను ఆల్రెడీ గమ్ వేసి అంటించాను. అంటించిన తర్వాత మళ్ళీ గ్యాప్స్ ఉన్నాయి కదా! గ్యాప్స్‌లో మళ్ళీ సేమ్ అవే బీడ్స్ అవే సైజు అనమాట. అంటించేస్తున్నాను. అంటించేసిన తర్వాత మళ్ళీ మిగిలిన గ్యాప్స్‌లో మళ్ళీ సో, అలా ఒక షేప్ వస్తది మనకి. ఆ షేప్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఆ స్ట్రెయిట్ అంటే 6 స్ట్రెయిట్‌లొస్తాయి. సో, ఆ స్ట్రెయిట్‌లన్నిటికి కూడా మనం ఆ గమ్ వేసేసి మనకు ఆ లైన్ ఉంది కదా! బీడ్స్ లైన్ అంటించేసాను. స్టోన్స్ లైన్ అంటించొచ్చు. బట్ నేనైతే బీడ్స్ లైన్ అంటించాను. వైట్ బీడ్స్. సో, ఆ కిందన ఇంకా కొంచెం ఉంది కదా! కొంచెం మాత్రం అంటించాలి కింద ఆట్లికి. మిగతాది గాలిలోనే ఉండాలనమాట. సో, కట్ చేసిన తర్వాత మనకు ఆరిపోతే కట్ చేసి వెనకాతల స్టడ్ వేసేసి చూసారు కదా! సూపర్ అంటే సూపర్‌గా వచ్చాయి ఇయర్ రింగ్స్. సూపర్ అనమాట.